నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న రొమాంటిక్ స్టోరీ 'తనువుల కలయిక' భాగం 2. కార్యం గదికి వచ్చింది కాక నీతులు చెప్తున్నావా? అతన్ని గుర్రుగా చూశాడు అంకిత్. ఇంకాసేపు ఇక్కడే ఉంటే కొట్టేలా ఉన్నాడు అనుకున్న సందీప్ 2 అడుగులు వెనక్కి వేసి, బావగారు, ఈ పూట మీ శోభనం వాయిదా పడింది గబుక్కున అనేసి వెళ్తుంటే అవాక్కయ్యాడు అంకిత్. అసహనంతో ఎందుకలా వెనక నుండి అడిగాడు. ఆపాటికే గడప దాటిన సందీప్ ఏదో లేడీస్ ప్రాబ్లమట అన్నాడు. లేడీస్ ప్రాబ్లమా? మరింత తెల్లబోయాడు. అతను చెప్పింది నమ్మలేదు. తల అడ్డంగా ఆడిస్తూ ఇంకేదో అడగబోయాడు అంకిత్. కానీ అప్పటికే సందీప్ జంప్ అయ్యాడు. అంకిత్ అసహనంతో తన గదిలోనే తిరుగుతూ ఉంటే, ఇంకా ఇక్కడ ఉండి ఏం చేస్తాం, ఇంటికి వెళ్దాం పదా అన్న వందన, నిఖిత క్యాబ్ బుక్ చేయి, తన తల్లితో ఫోన్ మాట్లాడి అప్పుడే వచ్చిన ఆ అమ్మాయితో అంది. నిఖిత బుక్ చేసి, పెద్దమ్మ క్యాబ్ వచ్చింది, ఇక వెళ్దామా అనడంతో వాళ్ళు గదిలో నుండి హాల్కి వచ్చారు. అక్కడ కూర్చొని ఉన్న వాళ్ళతో వెళ్ళి వస్తామని చెప్పడానికి కూడా మొహమాటం అడ్డు వచ్చింది వందనకు. అయినా చెప్పాలిగా, చెప్పకుండా వెళ్తే బాగోదు అనుకొని, వదిన, మరో ముహూర్తం పెట్టించి కబురు పెట్టండి, అప్పుడు అన్విని తీసుకొని వస్తాను, అప్పటి వరకు తను మాతోనే ఉంటుంది. ఎలాగో అలా గొంతు పెకల్చుకొని ఈ మాట అనగలిగింది వందన. శారద చేసేదేమీ లేక గంగిరెద్దులా తల ఆడించింది. అన్విత మౌనంగా తలదించుకొని తల్లి వెనకాల వీధి గుమ్మం దాటి బయటికి వచ్చింది. అప్పటి వరకు లాన్లో కూర్చొని యుఎస్లో ఉన్న తన వారితో మాట్లాడి కాల్ కట్ చేసి ఇంట్లోకి వస్తున్న రాధికకు వందనతో పాటుగా అన్విత బయటికి వస్తూ కనిపించింది. అదేంటి వందన, అన్వి అబ్బాయి గదికి పంపించకుండా నీ వెంట తీసుకొని వస్తున్నావు? ఆశ్చర్యంతో ఆమెను చూసింది. అక్క, గమ్మున వచ్చి క్యాబ్ ఎక్కు, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం, వందన అనడంతో రాధిక ఆమెను అనుసరించగా అందరూ క్యాబ్ ఎక్కి కూర్చున్నారు. అది ముందుకు కదిలింది. ఖచ్చితంగా నన్ను దూరం పెట్టడానికి ఇంకేదో నాటకం ఆడుతోంది. సందీప్ చెప్పిన కారణం నమ్మడానికి లేదు. అసలు రీజన్ ఏమిటో తెలుసుకుందామని గదిలో నుండి హాల్కి వచ్చాడు అంకిత్. సరిగ్గా అతడు వచ్చినప్పుడే గేటు అవతల క్యాబ్ ఎక్కుతున్న అన్విత అతనికి వీధి గుమ్మంలో నుండి కనిపించింది. అన్వి ఇప్పుడు నా భార్య, నాకు చెప్పకుండా అలా ఎలా వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? కోపంతో అనుకున్న అతడు ఆమె చేసిన పనికి మరింత తెల్లబోయాడు. బామ్మ, ఏం జరుగుతోంది ఇక్కడ? నాకేమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు అన్విని మీరు ఎక్కడికి పంపించారు? మళ్ళీ తను ఎప్పుడు వస్తుంది? బేస్ వాయిస్తో సుగుణమ్మని అడుగుతున్న అతని ముఖం జేవురించింది. ఏం చెప్పమంటావురా అంకీ, నీ కాపురానికి ఆదిలోనే హంసపాదం పడింది. ఈ ముహూర్తం నీకు అచ్చి రాలేదు. మరో ముహూర్తం పెట్టిస్తాను, ఈ పూటకు వెళ్ళి పడుకో, శాడ్గా చెప్పింది ఆమె. ఆమె వైపు వాళ్ళ అమ్మ వైపు గుర్రుగా చూసి తన గదికి వచ్చాడు. సెల్ ఫోన్ తీసుకొని అన్వీకి కాల్ కలిపాడు. అది స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది. అతనికి అసహనంతో పాటు కోపం కట్టలు తెంచుకుంది. దాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కాలేదు. సెల్ ఫోన్ నేలకేసి కొట్టబోయాడు. అయ్యో, ఇది లేకపోతే ఎలా? కాసేపయ్యాక అన్వి కాల్ చేస్తే అనుకొని ఆ ప్రయత్నం మానుకున్నాడు. ఫోన్ని పక్కన పడేసి వచ్చి బాల్కనీలో నిలబడ్డాడు. అప్పటికి తారక ఇంకా చంద్రుని పక్కనే ఉంది. చంద్రుడు తనను చూసి నవ్వినట్టుగా అనిపించింది. దానివైపు గుర్రుగా చూసి, నీకేమిటయ్యా, నువ్వు అలాగే నవ్వుతావు, ఎంతైనా నువ్వు జగాన్ని ఏలే రేరాజువి కదా. తారక ఎప్పుడు నిన్ను వీడక నిన్నంటి పెట్టుకొని ఉంటుంది. కానీ నా అన్వి ఉంది చూడు, మాట మాత్రమైనా నాకు చెప్పకుండా వెళ్ళింది అనుకుని బాధతో నిట్టూర్చాడు. అన్వి లేకుండా ఆ గదిలో ఒంటరిగా పడుకోవాలి అనిపించలేదు అతనికి. బాల్కనీలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అతని రొమాంటిక్ కోరికలన్నీ అడవి కాచిన వెన్నెల్లా ఆ నిశిదిలో కరిగిపోతున్నట్టు అనిపించాయి. అతనికి చాలా కోపంగా ఉంది. కానీ ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కాలేదు. తనకు నచ్చిన ఆమెతో పెళ్లి జరిగిందని సంతోషించాలో, లేక శోభనం వాయిదా పడ్డందుకు బాధపడాలో అతనికి అర్థం కాలేదు. నిద్రరాని ఆ రేయిని ఒంటరిగా గడిపాడు. ఇంటికి వెళ్లే వరకు ఆగలేక క్యాబ్ ఎక్కగానే, ఏమైంది వందన, అన్విని ఎందుకు మనతో పాటు తీసుకొని వస్తున్నావు? క్యూరియాసిటీతో అడిగింది రాధిక. ఏం చెప్పమంటావక్క, ఈ పిల్ల అందరి ముందు పరువు తీసింది. అంతేనా, మొదటి రోజే భర్త మనసును గాయపరిచింది. శోభనం వాయిదా పడ్డందుకు అల్లుడు గారు ఎంత బాధపడుతున్నారో ఏంటో అని చెప్పి ఎంతగానో బాధపడింది ఆమె. శోభనం వాయిదా పడడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. క్యాబ్ డ్రైవర్ ఉండడంతో గుసగుసలాడింది రాధిక.
వారం రోజుల తర్వాత రావాల్సిన పీరియడ్ దీనికి ఇందాకే వచ్చింది. ఇక వాయిదా వేయకుండా ఏం చెయ్యమంటావు? పీరియడ్ వచ్చిన పిల్లను కార్యం గదిలోకి పంపలేం కదా. ఇదంతా నా తలరాత. కుడి చేత్తో తన నుదురు కొట్టుకుంది. అని రాధిక కూడా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. ఇంటికి వచ్చే వరకు ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు. ఏంటి అమ్మాయి, అత్తవారింట్లో ఉండవలసిన దానివి ఈ టైంలో ఇలా పుట్టింటికి వచ్చావు? క్యాబ్ చప్పుడు విని తలుపు తీసిన రాజ్యలక్ష్మి అన్విత గుమ్మంలో కనిపించడంతో అనుమానంతో అడిగింది. అన్విత సమాధానం చెప్పకుండా వచ్చి సోఫాలో కూర్చుంది. ఏం చెప్పమంటావత్తయ్యా అని అన్విత అత్తింట్లో జరిగిన విషయం చెప్పింది. అయ్యో, ఇలా జరిగిందా? అయినా ఎలాంటి విఘ్నాలు కలగకుండా పెళ్ళి సవ్యంగా జరిగినట్టుగానే ఈ కార్యం కూడా జరిగి ఉంటే బాగుండేది అన్న అన్విత బామ్మ. రాజ్యలక్ష్మి అయినా అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా ఏంటి? దీర్ఘంగా నిట్టూర్చింది. ఇట్లా మాట్లాడుకుంటుంటే అన్వితకు దుఃఖం ఆగలేదు. కన్నీళ్లు ఆమె కళ్ళల్లో నుండి బొటబొట బుగ్గల మీదికి రాలాయి. అది చూసిన నిఖిత అక్క ఏడవకు అని ఆమె కన్నీళ్లు తుడిచింది. పెద్దమ్మ, అక్క ఏం తప్పు చేసిందని అలా కోప్పడుతున్నావు? ఆడవాళ్లకు పీరియడ్ రావడం సహజం. అది వచ్చింది, దానికింత రాద్ధాంతం ఎందుకు? ఆమెను కోపగించుకుంది నిఖిత. నిఖిత, నువ్వు చిన్నపిల్లవు, నీకేం తెలీదు. అత్తింటి వాళ్ళు ఇప్పుడు అన్విని ఎన్ని రకాలుగా అనుకుంటారు. తొలి కార్యానికే ఇలా అవాంతరం ఏర్పడింది అంటే ఇక ముందు వీళ్ళ కాపురం ఎలా ఉంటుందోనని రకరకాలుగా మాట్లాడతారు. అమ్మాయి కాలు మంచిది కాదు అనుకుంటారు. తన మీద వాళ్ళకి చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. ఇవన్నీ పెద్దవాళ్ళ వ్యవహారాలు, మీకు అర్థం కావు అన్న వందన విచారంగా ముఖం పెట్టింది. అక్క, నిన్ను రెడీ చేస్తుంటే నువ్వు ఒకటే టెన్షన్ పడ్డావు, అదోలా ఉన్నావు. బావగారు నిన్నేమైనా అన్నారా? ఆరగా ఆరిందలా అడిగింది నిఖిత. ప్రస్తుతం మాట్లాడుతున్న టాపిక్ని డైవర్ట్ చేస్తున్నాను అనుకుంది, కానీ అదే టాపిక్లోకి లాగాను అనుకోలేదు ఆ అమ్మాయి. ఏమీ అనలేదని తల అడ్డంగా ఊపింది అన్విత. అల్లుడు గారు ఎంత మంచివారో నాకు తెలుసు. ఆయన ఎందుకు అంటారు? ఏమీ అని ఉండరు. ఇదే అదోలా ఉండడం నేను కూడా గమనిస్తూనే ఉన్నాను. అయినా అల్లుడు గారు ఏమీ అననప్పుడు మరెందుకలా ఉన్నావు? అనుమానంతో అన్వితను చూసింది వందన. రాత్రికి కార్యమని తెలిసినప్పటి నుండి ఎందుకో తెలియదు కానీ ఒకటే ఆందోళన. గుండె దడగా అనిపిస్తూ అరచేతుల్లో చెమట పట్టింది. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా ఆందోళన తగ్గలేదు. ఉన్నట్టుండి పొత్తి కడుపులో నొప్పిగా అనిపించింది. ఈ విషయం చెప్దామని అమ్మ నిన్ను పిలిచాను. నువ్వు కోపంగా చూసేసరికి చెప్పలేకపోయాను. ఇంతలో ఇలా అయ్యింది. తలదించుకొని నీలచూపులు చూసింది అన్విత. శోభనపు గదిలోకి వెళ్లే ముందు పెళ్ళైన ప్రతి అమ్మాయికి కాస్త ఆందోళన అనేది ఉంటుంది. ఈ స్టేజిని మేం దాటి వచ్చిన వాళ్ళమే అంది రాధిక. కాస్త టెన్షన్గా అనిపించడం సహజమే, కానీ ఇది మరీ ఓవర్గా టెన్షన్ పడింది అక్క. నాకు తెలిసి దానికి కారణం నళిని చెప్పిన మాటలు దీనికి గుర్తుకు వచ్చి ఉంటాయి. అసలే ప్రతి చిన్న విషయానికి భయపడే తత్వమున్న దీనికి పడక గదిలో మొగుడు తనను ఏం చేస్తాడోనని ఆందోళనతో గుండె దడ పెంచుకొని ఉంటుంది. దాని పర్యవస్థానం ఇదిగో ఇలా అయింది అంటూ కూతుర్ని కొరకరా చూసింది వందన. టెన్షన్ పడ్డానికి పీరియడ్ రావడానికి సంబంధం ఏంటి? ఎంత రెగ్యులర్గా పీరియడ్ వచ్చే వాళ్ళకైనా అప్పుడప్పుడు కాస్త ముందు వెనక అవుతుంది కదా. దీనికి కూడా అలాగే అయి ఉంటుంది. అనవసరంగా నువ్వేదేదో ఊహించుకొని అమ్మాయిని తిట్టకు, వందనను మందలించింది రాధిక. సంబంధం ఉంది అక్క, ఉంది. ఈ మధ్య మామగారికి ఆరోగ్యం బాగుండడం లేదు కదా. ఇది పెళ్లి చేసుకోమంటే చేసుకోను అని మొండిపట్టు పట్టింది. ఆయనేమో దీని పెళ్లి చూడాలని ఆశపడ్డారు. మామగారి కోరికను కాదనలేక, దీనికి నచ్చ చెప్పలేక విపరీతంగా టెన్షన్ పడ్డాను నేను. దాంతో నాకు రెగ్యులర్గా పీరియడ్స్ రావడం రాక ఇర్రెగ్యులర్గా అయ్యాయి. నాకేం జబ్బు చేసిందోనని భయపడి డాక్టర్తో చెకప్ చేయించుకున్నాను. అప్పుడు ఆమె అన్నారు, ఎక్కువ ఆందోళన పడుతూ ఉంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి ఇలా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తాయని చెప్పారు. అప్పటి నుండి నేను ఆందోళన తగ్గించుకొని ఎలా అయ్యేది ఉంటే అలా అవుతుందని ప్రశాంతంగా ఉండడం మొదలుపెట్టాను. ఆ నళిని నీకు తెలుసు కదా, దాని మాటలు పట్టుకొని మొదట పెళ్ళి వద్దంది. అబ్బాయి నచ్చడం చేత అయితేనేమి, మా బలవంతం మీద అయితేనేమి పెళ్ళికి ఒప్పుకొని అతన్ని చేసుకుంది. కానీ దీనికి ఆ భయం మాత్రం పోయినట్టు లేదు. రాత్రికి శోభనం అనగానే ఆ విషయాలన్నీ తలుచుకుంటూ విపరీతంగా టెన్షన్ పడి పీరియడ్ తెచ్చుకుంది. విపరీతమైన ఆందోళన ఎన్నో రోగాలను తెస్తుంది అంటారు కదా, అందులో ఇది ఒకటి బాధతో అంది వందన.
నువ్వు చెప్పింది వింటుంటే నిజమే అనిపిస్తోంది. కానీ జరిగిపోయిన విషయాన్ని మనము మార్చలేం కదా! ఇక మీదట ఇలా జరగకుండా చూసుకుంటే చాలు. నువ్వు అన్విని తిట్టడం మానేయ్. ఇలా జరుగుతుందని దానికి మాత్రం ఏం తెలుసు? అది చిన్నపిల్ల. పాపం దానికి కూడా ఎంతో బాధ ఉండి ఉంటుంది అన్న రాధిక. అన్వి, బాగా రాత్రైంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నిఖిత, నువ్వు అక్కకు తీసుకెళ్ళి తనకు తోడుగా పడుకో అంది. తల ఆడించి వాళ్ళు వెళ్ళగానే వందన ఇక ఈ విషయం గురించి ఆలోచించడం మానేసి రేపొద్దున పంతులు గారిని అడిగి మరో ముహూర్తం ఎప్పుడు ఉందో కనుక్కోమని ఆ ముహూర్తం పెట్టించు. అప్పటి వరకు మానసికంగా దాన్ని సిద్ధం చేయి. మరోసారి ఇలాంటి అవాంతరం రాకుండా చూడు అంది ఆమె. పెళ్ళైన రెండవ రోజు ఆఫీస్కి వచ్చిన అంకిత్ను చూసి, అదేంట్రా కొత్త పెళ్లి కొడుకువి ఇలా వచ్చావు? 10 రోజుల వరకు నువ్వు రావు అనుకున్నాను కొంటేగా అన్న రోహిత్. ఇక్కడ పనులు చూసుకోవడానికి నేనున్నాను కదా, ఇంటికి వెళ్ళి మా చెల్లితో టైం స్పెండ్ చేయి. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు అన్నాడు. అంకిత్ ఏం మాట్లాడకుండా గండుగా ముఖం పెట్టుకొని కూర్చున్నాడు. రోహిత్కి అనుమానం వచ్చింది. ఏమైంది అలా ఉన్నావు? మీ ఇద్దరు గొడవపడ్డారా? ఆరగా అడిగాడు. తల అడ్డంగా ఆడించి అక్కడి నుండి లేచి కిటికీ దగ్గరికి వచ్చి నిలబడి కిటికీలో నుండి బయటికి చూడడం మొదలుపెట్టాడు అంకిత్. నీ ప్రాబ్లం ఏంటి? ఇంత త్వరగా ఎందుకు ఆఫీస్కి వచ్చావు? సరే వస్తే వచ్చావు, కానీ ఇంటికి వెళ్ళు. అన్విని తీసుకుని ఏ సినిమాకో షికారుకో వెళ్ళి సరదాగా గడుపు అనేసి అతని బలవంతంగా ఆఫీసులో నుండి బయటికి పంపాడు రోహిత్. పార్కింగ్ ప్లేస్లో ఉన్న బైక్ దగ్గరికి వచ్చిన అతడు నాతో మాట మాత్రమేనా చెప్పకుండా వెళ్ళినా తన దగ్గరికి నేనెందుకు వెళ్ళాలి? వెళ్ళను అంతేనా? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో పెట్టింది. అతనికి ఈగో అడ్డురాగా అనుకున్నాడు. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆలోచనలో పడ్డాడు. మొద్దు, ఇంకెక్కడికి వెళ్తావు? నీ అన్వి దగ్గరికి వెళ్ళు. తానేమీ కావాలని నేను దూరం పెట్టలేదు కదా. తనని అర్థం చేసుకో. అతని అంతరాత్మ హితబోధ చేసింది. అన్విని తలుచుకోగానే అతని మనసు సంతోషంతో ఈలవేసింది. బైకు కిక్కు కొట్టి హుషారుగా బయలుదేరాడు. అతను వచ్చేసరికి ఆమె విచారవదనంతో తన గదిలో ఒంటరిగా కూర్చొని ఉంది. మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి ఆమె మెడక నుండి కళ్ళు మూశాడు. అతని చేతి స్పర్శను గుర్తించిన దానిలా, మీరు నా కోసం వచ్చారా? విస్మయంతో అంది. నేను కాక నీకోసం ఎవరు వస్తారు? చిలిపిగా ఆమె బుగ్గగిల్లి ఆమె పక్కన కూర్చున్నాడు. కొంటెగా నవ్వుతున్న అతని కళ్ళల్లోకి చూసి సిగ్గుతో కనురెప్పలు వాల్చి సారీ అంది. ఎందుకు? అన్నాడు అతడు. రాత్రి అని మాటను మధ్యలో ఆపేసి, నా మీద మీకు చాలా కోపం వచ్చి ఉంటుంది కదా. మీరిక నా ముఖం చూడరు అనుకున్నాను. కానీ మీరు నా కోసం వచ్చారు. చాలా సంతోషంగా ఉంది అన్న ఆమె అతనికి దగ్గరగా జరిగి అతని ఎద మీద తన తలని ఆనించింది. అతను ఆమెను పొదిమి పట్టుకున్నాడు. నిజంగా అతను ఆమె కోసం వచ్చాడా, లేక ఆమె కలగంటుందా? ఆమె అందరికీ చెప్పినట్టుగా ఆ రీజన్తోనే అతన్ని దూరం పెట్టిందా? ఈ విషయాలని తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్ విని వదిలేయకుండా